హలో అండి. ఉదయాన్నే గ్లాస్ వేడి వాటర్లోని ఇప్పుడు నేను జీలకర్ర పొడి వేసి తాగుతున్నాను. మనం ఇలా కెటిల్లోని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కొంచెం ఇది జీలకర్ర పొడి అండి. మనం ఇందులోని చూసారా కొంచెం వేసి, మరీ ఎక్కువ ఏమక్కర్లేదు, కొంచెం వేసుకొని కొంచెం తేనె వేస్తున్నాం. మార్నింగే ఇలాగ తాగితే మనకి తేపులు అవి రాకుండా ఉంటాయి. జీలకర్ర బోను గట్టిగా ఉండడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఒకరోజు తులసాకువి అవి ఒకరోజు అది, ఒకరోజు ఇలా పొడివి తాగితే చాలా మంచిది. మనం మందులకి అది వేసేకంటే ఇట్లాగా ఉదయానికి ఎర్లీ మార్నింగే మనం ఇలా వేడి వాటర్లోని కొంచెం జీలకర్ర, కొంచెం తేనె, చెప్పాను కదండి మొన్న, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, రోజు తెప్పించే రోజు ఇది ఆకు, ఒకరోజు ఆకు రసం, అట్లాగా మునగాకుది, అట్లాగా తులసాకు, బెండాది, ఉదయానికి ఆకు కానీ ఈ పొడి కానీ ఏదో ఒకటి తాగితే చాలా మంచిది. డైలీ ఆకుది తాగకపోతే ఇది కనుక మనం ఇలా జీలకర్ర పొడి, వాము, ధనియాలు, మిరియాలది రోజుకొకటి, కొంచెం తేనె వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోలేని వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఇలా మార్నింగే ఇవి తాగడంలోని మనకి చాలా మంచిది. ఇదివరకు మన పెద్దలు ఇవే కదా మనకు పెట్టేవారు. ఇప్పుడు మనం మన పిల్లలకి అలవాటు చేయాలి. ఇది చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను మార్నింగే తాగుతాను. మనం టీ ఎలా తాగుతామో అట్లాగా ఇది కూడా వేడి నీళ్ళు కాగాక వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచి తాగడం చాలా మంచిది. తేనె మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ప్లస్ అదేని కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ నిమ్మకాయ ఉన్న పిండుకున్న బాగా పనిచేస్తుంది. మీరు కూడా అట్లాగ మంచి పొద్దుటే తాగడం చాలా మంచిది. ఎవరైనా సరే ఇది